ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాల పోను గోదావరి మిగులు జలాల మీద ఆంధ్రప్రదేశ్కి పూర్తి హక్కులు ఉన్నాయని నవ్యాంధ్రప్రదేశ్ విశ్రాంత ఇంజనీర్ల సంఘం స్పష్టం చేసింది. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డులోని 4వ క్లాస్ ప్రకారం మిగులు జలాలు, వరద నీటిని ఏపీలోని కరువు పీడిత ప్రాంతాలతో పాటు ఎక్కడికైనా మళ్లించే హక్కు రాష్ట్రానికి ఉందని తెలిపింది. దీన్ని తప్పుపట్టే హక్కు ఎగువ పరివాహక రాష్ట్రాలకు లేదని పేర్కొంది. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం మిగులు జలాల హక్కుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం సంఘం ప్రతినిధులు లేఖ రాశారు. గోదావరికి సంబంధించిన అంతరాష్ట్ర ఒప్పందాల్ని అధికారికంగా రికార్డుల్లో ఉంచాలని కోరారు. ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్ అవార్డు స్పష్టత ఇచ్చిందన్నారు. దానికి మించి ఆయా రాష్ట్రాలు తమ నీటి వినియోగాన్ని పెంచుకోవడానికి హక్కు లేదన్నారు. వారు వినియోగించుకోగా మిగిలిన ప్రవాహాలు ఏపీకే చెందుతాయని లేఖలో పేర్కొన్నారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ సైతం ఈ విషయాన్ని ధృవీకరించిందన్నారు. ఈ క్రమంలో గోదావరి బనకచెల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కరువు పరిస్థితులను నివారించడంతో పాటు వ్యవసాయ, సాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని లేఖలో వారు వివరించారు.